పేరే? నా పేరు బొడ్డు మల్లేశం. ఆ! వ్యవసాయం ఉందా మీకు? వ్యవసాయం వ్యవసాయం చేస్తారా? ఉన్నది. ఆ! ఉన్నంత వరకు 2, 2 ఎకరాలు, ఆ! 2.5 ఉన్నది. ఆ! రైతు బంధు గూడా పడ్డది. రుణమాఫీ గూడా అయింది. ఎంతైంది రుణమాఫీ ఎంతైంది? నాకు 80,000 రుణమాఫీ అయింది ఆ! ఒకటేసారి అయిందా? ఒకటేసారి. ఆ! నాకు ఫస్ట్ సారే అదయింది. ఆ! ఇగ తర్వాత రైతు బంధు గూడా పడ్డది. ఆ! మళ్ళా మొన్న గూడా పడ్డది రైతు బంధు. ఆ! హ్మ్. ఏదైనా ఇప్పుడు కొత్త సంసారము. హ్మ్. రేవంత్ రెడ్డిదంటే కొత్త సంసారము. హ్మ్. ఆ! ఆహ్, కేసీఆర్ గెలిచిండు పథకాలు చేసిండంటే గూడా ఆయన గూడా ఓ దాని తర్వాత చేయి కుదురుకున్న కొద్దీ పథకాలు పెట్టిండు. ఆ! ఆయన తర్వాత గూడా ఈయన గూడా ఇప్పుడు ఈయన వచ్చి నుంచి గూడా ఆయన చేసినట్టుగా కూడా కొన్ని చేసుకుంటూ వస్తుండు. అదే అసలేం చేత్తలేడు. అయితేనే అరే! అంటారు అయితలేదని మత్తుగా శాతం అంటారు. అయితలేదు అని అంటారు దునియా కదా! దునియా మత్తుగా అంటారు. ఆ! అవునా? ఇప్పుడు మోడీ మీదున్నాడు. ఆ! ఇప్పుడు మోడీ దగ్గరికి ఆయనకు సంకలకు వందైతే ఈయనకైతే ఏం బిల్ పాస్ కాదు గదా! కాదు. అవును. ఆ! ఆ! కేంద్రంలో ఆయనున్నాడు. అవును. ఇప్పుడు ఏదైనా చేతి కుదురుకున్నంత సేపు సంసారం ఎవలైనా చేయవలసి వస్తది. హ్మ్. హ్మ్. ఆ! అయ్యవ్వ మీదికెళ్ళి కొడుకులు ఏర్పడ్డప్పుడు అవును. అయ్య అప్పుడు దగ్గరుంటే అప్పుంటే అప్పు చూయిస్తాడు. అంశం ఉంటే అంశం పంచిస్తాడు. అవును. ఇది గూడా ప్రభుత్వం గూడా గంతే. హ్మ్. ఇన్నావా? ఆ! బీఆర్ఎస్‌లో అంతా అప్పు చేసినట్టే మేము అప్పేం చేయలే. మేమంతా అభివృద్ధి చేసినాం ఊరు ఎవ్వలు చేసినా గంతే. ఆ! అప్పు ఏంది ఓ దగ్గర అప్పు తీసుకురాంది నడవది. నడవది. ఆ! ఇప్పుడు ఆంశం ఉంటేనేమో పెడతారు. హ్మ్. ఆంశం లేకపోతే హ్మ్. ఎవలమైనా మనం ఇంటి సంసారానికైనా అప్పు తెచ్చుకుంటాం. అవును. లేకపోతే. ఆ! సరేనా? ఆ! ఏది గూడా గంతే. రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసిండని అంటలేను. ఆ! కేసీఆర్ ఏదో మేలు చేసిండని ఆ! చెప్తలేను. ఇగ అందరికి మంచి చేసిన కాడికైతే చేసిన మంచిగా కాడికైతే మంచిగా ఇదివరకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గూడా కాలువలు కాలేవు మాకు. అవు. ఆ! 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 ఇప్పుడు గూడా మాకు కాలువలు కాలే. ఆ! కాలువలైన దిక్కు పారించుకుంటారు, పంటలు తీసుకుంటారు ఇప్పుడు. మాకు దుబ్బలు మీదికి గుడ్డాలున్నాయి. ఆ! ఆడ ఒక బోరేసిన పడతలేదు. ఆ! ఒక కాలువొస్తే ఇక కాలువ ఇది తీస్తే మాకింత పంటలు పండించుకుందుంటిమి. ఆ! మా భూంపల్లి వరకు కాయపురం నుంచి భూంపల్లి వరకు అసలు కాలువలే లేవు. ఆ! వచ్చిన కాలువలకు గూడా నీళ్లు లేవు. ఆ! ఇన్నావా? ఆ! అటు దౌలతాబాదు, హ్మ్. దౌలతాబాద్ మండలం బట్టి అట్లా బట్టి నీళ్లున్నాయి. వాళ్ళు పంటలు ఆపి తాపి పంటలు పండించుకోవచ్చు. పండించుకుంటుండ్రు. హ్మ్. మరి ఈ కాలువలు చేసే అభివృద్ధి విధానము ఇప్పుడు కేసీఆర్ అయినా చేయలేదు మా దాకా. ఆ! ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా కనికరం ఉండి ఆయన చేస్తే మంచిగా గదొకటి మేలు మాకు. ఆ! ఆ! మా భూంపల్లి గ్రామానికి ఒక కాయపురం నుంచి ఆ! కొండపురం దాకా వచ్చింది. ఆ! ఆడ నుంచి ఈడి దాకా కాలువ తీసుకొస్తే ఆ! మాకెంతైనా మేలు చేసినందుకు ఆ! రేవంత్ రెడ్డి. ఆ! ఇప్పటిదాకా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయితుంది. సో, ఇట్లా మంచిగానే అనిపిస్తుందా? ఎంతో ఇంతో కింద మీద పడుతున్నా గాని అన్న చేస్తున్నా అని అంటుర్రు. ఇప్పుడు ఈ అవగాహనలు ఎట్లుంటాయంటే ఆ! నీ మీద నేను, నా మీద నేను నువ్వన్నట్టుగా ఇప్పుడు ప్రతిపక్షం లేనిదైతే ఎవలు గాని ఆ! ఏ పార్టీ నడవది. ఆ! ఏదైనా గంతే. నీ మీద నేను చెప్పుకునుడు సాటీలు, ఆ! నా మీద నువ్వు సాటీలు చెప్పుకునుడు. ఆ! ఇప్పుడు బీజేపీ మంచిగా చేస్తుందని నేను చెప్తుండొచ్చు. ఆ! బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త మంచిగానే చేస్తుందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త అంటది. ఆ! టీఆర్ఎస్ కార్యకర్త గూడా మా టీఆర్ఎసే మంచిగా చేస్తుందని అదే. ఎవ్వరమైనా గంతే చెప్పుకుంటాము. అవు. అవు. కానీ ఓ కాడికైనా ఆ! రేవంత్ రెడ్డి ఓ తీరుగానే చేసుకొస్తుండు. ఆ! ఇగ అంతే కింద మీద పడైతే నెట్టుకొస్తుండు. నెట్టుకొస్తుండు. ఆ! చాలు ఆపూర్తి చాలు. ఆ! సరే సంతోషం. అన్న ఏం పేరు? ఏ ఊరు మీది? మా భూమిపల్లి ఆ! ఏం పేరు? అశోక్. ఎన్ని ఎకరాలు ఉంటది మీకు వ్యవసాయం భూమి? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. సో, హ్మ్. మొన్న పైసలు 2 ఎకరాలకి పెట్టుబడి సాయం ఇస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఏసిందా మళ్ళా? వేయలేదు. అంటే మొన్న 6,000 అయి పడ్డాయి పైసలు రైతు భరోసా కింద? మన పడ్డాయి. పడ్డాయి. ఎంత ప పడ్డాయి? 6,000 పడ్డాయి. ఆ! ఇంకా 2 ఎకరాలు అన్నారు కదా! హ్మ్. మరి ఇంకో 6,000 పడ్డాయి. పల్లె. ఎందుకే? ఇక పల్లెం అంటే అక్కడ ఇక అయినది ఉంది ఇక చెప్పలేము. ఆ! రైతు రుణమాఫీ మాపైనాయి. ఎంతయినాయి? ₹1,00,000 మాపైనాయి. లక్ష రూపాయలు ఉంటే లక్ష మొత్తం మాఫైందా? మాపైనాయి. ఆ! మాపైన మళ్ళీ తెచ్చుకున్నాము. మళ్ళా కూడా తెచ్చుకుర్రా పైసలు? తెచ్చుకున్నాం. ఆ! మళ్ళా కరెంట్ బోర్ కాడ కరెంటు గిన అన్నీ కరెక్ట్ వస్తుందా? లేకుంటే పోతా ఉందా? కరెంట్ పోతుంది వస్తుందా? కరెంటు బరాబర్ ఉంది. బరాబర్ ఉంది. బరాబర్ ఉంది. ఇచ్చి ఇలా 6 గ్యారంటీలు చేస్తామన్నారు కదా! అందులో ఇంటికి ఫ్రీ కరెంటు అని అన్నారు. మళ్ళా వస్తుందా మీ ఇంటికి ఫ్రీ కరెంట్? వస్తుంది. జీరో కడుతుర్రా ఏమైనా కరెంట్ బిల్ ఏమైనా కడుతుర్రా? జీరో జీరో వస్తుంది. జీరోనా ఏం కడతలేదు. ఏం కడతలేము. జీరో వస్తుంది. ఆ! ఎట్లుంది కేసీఆర్ పాలన మీకు మంచిగా ఉందా? ఈ రేవంత్ రెడ్డి పాలన మన రేవంత్ రెడ్డి మనకు మంచిగా ఉంది. లేదు అసలు కేసీఆరే మంచిగుంది. ఆయన ఉన్నప్పుడు రైతులకు అసలు ఒక్క ఇబ్బంది లేదు, గోస లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మీకు కరువు వచ్చిందని అంటారు కదా! లే లే లే. ఆ! నేను రేవంత్ పార్టీ నాది. ఆ! ఎందుకే ఏం చెప్తలేడంట కదా! మళ్ళీ రేవంత్ పార్టీ ఏంది మీరు? అది కొంతమంది అనుకుంటారు అది. ఆ! నేను చేసేది నేను రేవంత్ పార్టీ నాది. ఆ! ఆయన అనుకున్నవి నాకు అనిపిస్తున్నాయి. నాకు జరుగుతుంది. ఆయన చెప్పినయన్నీ చేస్తుండు. ఆ! ఆ! నాకు జరుగుతుంది. ఆ!
అన్ని విధాలు నాకు మంచి అనిపిస్తుంది. ఆ. మొన్న రైతు భరోసా ఇస్తానన్నాడా పైసలు పైసలు ఆ. అంతకుముందు 6,000 వేసినాడు, ఆ. ఇప్పుడు 10,000 ఇస్తుండు. వేసిండా మొన్న వేసిండా 12,000 వచ్చినాయా? వచ్చినాయి, మొన్న వచ్చినాయి, ఆ. మొన్ననే వచ్చినాయి. అంత 15 రోజులు కాలే. వారం రోజులు ఆ. వచ్చినాయి వచ్చినాయి వచ్చినాయి. సగం సగం వేసిండు, అసలు ఎత్తలేడు పైసలకి, రైతులకి ఏం పైసలు ఎత్తలేడు, బ్యాంకులలో అది ఆపద పెడుతున్నారు అని అంటారు. లేదు, ఆ. అది కొంతమంది, అది ఆ. నాకైతే వచ్చినాయి. ఉమ్. నేనైతే రేవంత్ రెడ్డి ఉమ్. ఆయన పరిపాలన నాకు మంచిగా ఉంది. మంచిగా ఉంది. కేసీఆర్ మంచి మేమే మంచి చేసినాం, రైతులను రాజు లెక్క చూసుకున్నాం. కేసీఆర్ గవాడు గంగలో పోయినాడు. ఇక ఆ. కేసీఆర్ గురించి ఇచ్చిపెట్టేసి ఆ. రేవంత్ రెడ్డి అని నాకు ముఖ్యం. మరి ఊ అంటే తిడుతురు కదా రేవంత్ రెడ్డికి, అసలు ఏమైతే శాతం అది కొంతమంది తిడుతున్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి తిడుతురు కదా, పొగుడుతున్నారు. ఆ. పింఛన్ ఇత్తలేడు, ఇవి ఇత్తలేడు, అవి ఇత్తలేడు అని అంటారు కదా మళ్ళా, అది చెప్తుర్రు. ఆ. కానీ నాకైతే అనుకున్నట్టు నాకు వస్తున్నాయి. నీ పాటికి అయితే రైతులకు సంబంధించి అన్ని అయితే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి మంచిగా చెప్తుండు. లేదు అసలు పింఛన్ ఇత్తలేడు, మహిళలకు ఉచిత బస్సు పెట్టి వేస్ట్ అని అంటుండు. లేదు, అది కాదు. ఒకటి ఏంటంటే మన ఇల్లు ఇందిరా మిల్ వచ్చినాయి చూడు. అయితే ఇందిరా మిల్లలో నేను ఇల్లు కట్టుకున్నా, అది ఒక బిల్లు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మన రేవంత్ రెడ్డి ఒక బిల్లు రాలేదు. అయితే మన స్లాబ్ ఉంది చూడు, పాతది, పాతగా అటాచ్ చేసి రెగ్యులేషన్ అన్నట్టు బేస్ మీద లేపి రెగ్యులేషన్ బిల్ రాలేదు. అడిగిరా మళ్ళీ మీ ఊర్లో వాళ్ళకన్నా బిల్లు ఇప్పిరని? ఇంకా అడగలే, ఇంకా అడగాలి. ఇక డబుల్ బెడ్రూమ్ రాలేదా మీకు? అప్పుడు అందరికి ఇచ్చిన రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే. బీఆర్ఎస్ లో ఏం రాలే. బీఆర్ఎస్ లో రూపాయి బిట్టు కూడా తెలియదు నాకు. లేదు రుణమాఫీ చేసిండ, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండ బీఆర్ఎస్ లో. అది చేసాడు, మా పైన మళ్ళీ మిత్తి కట్టుకోవాలి కదా, మిత్తి కట్టుకోవాలి. అవును, ఆ మిత్తి ఇప్పుడు అర్థం. మరి ఎట్లా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు కదా? బీఆర్ఎస్ రాదు, రేవంత్ రెడ్డి వస్తాడు. మళ్ళీ 10 సంవత్సరాలు ఉంటాడు రేవంత్ రెడ్డి సీఎం? ఉంటాడు. లేదు అసలు ఉండే ఆయన దించేస్తారు. లేదు, ఉంటాడు, రేవంత్ రెడ్డి అన్న ఉంటాడు. నాది అదే పార్టీ, నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి అన్న ఉంటాడు. ఊర్లలో కాంగ్రెస్ పార్టీలు అంతా ఆగమాగం అవుతారు, అసలు చెప్పింది ఏం చేస్తలేరు అని అంటారు. లేదు, రేవంత్ అన్న ఉంటాడు. బీఆర్ఎస్ పోతుందా? రాదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు కదా? 100% చెప్తున్నా, బీఆర్ఎస్ రాదు. నేను పండిషన్ చెప్తున్నా, బీఆర్ఎస్ రాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ అన్న అతడు. ఓకేనా? ఏం పేరు? నా పేరు బొంపాలి భీమరావు, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. కాంగ్రెస్ పార్టీ నాయకుల వచ్చినాయి మొన్న రైతు రుణమాఫీ, రైతు బంధు పైసలు అవన్నీ వచ్చి పడ్డాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పలికిమాలినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర వర్గ పార్టీలు కేవలం గవర్నమెంట్ని చూసి ఓర్వలేక గవర్నమెంట్ మీద కుట్ర పూరితమైనటువంటి విషం జిమ్మే మాటలు, ప్రజలను రైతాంగాన్ని తారుమారు చేసేటువంటి కుట్ర జరుగుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కాలంలో నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు శ్రేయస్ కోసము, రైతు ధ్యేయం, పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ మీద దుష్పాచారాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నట్టే మాట్లాడుతున్నాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైతులకి ఎక్కడుతుంది పైసలు అని అంటారు. తప్పు సంకేతం. అది కొంతమంది కావాల్సుకొని చేస్తున్నారని చెప్తారు కదా. రైతు ధ్యేయమైన పనిచేస్తుంది. మొన్న కూడా రుణమాఫీ చేసేది, మొన్న రైతులకు కూడా రైతు భరోసా కల్పించింది. అవునా కదా? ఇప్పుడు భూభారత్లో కూడా రైతు సమస్యలను కూడా దాన్ని పరిజ్ఞానం తీసుకొని పునర్సమీక్షించి పరిశీలన చేసి న్యాయమైన బద్ధంగా రైతులకు ఎవరైతే అక్యుపై చేసుకున్నారో భూములను, కొంతమంది స్వార్థ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైతే దోపిడీదారులు, కుట్రదారులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఆగడాల ఆధిపత్యాలను కొనసాగిస్తూ ఎవరైతే భూములు లాక్కురో వాళ్ళ భూములను కూడా ఈ భూభారత్ ధర పరిశీలన చేసి కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు కూడా న్యాయం చేస్తుందని చెప్పి అదంతా తప్పు సంకేతం అబ్బా. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కళ్ళకు కదలాడుతున్నది, టీవీలో కనిపిస్తున్నది, పేపర్లో కనిపిస్తున్నది. కొంతమంది రాజకీయ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారప్ప. కాంగ్రెస్ ప్రభుత్వము
ఏనాడు కూడా వెనుకకి వచ్చిన పరిస్థితి లేదు. ఆనాటి పూర్వకాలంలో ఇందిరాగాంధీ వెళ్ళినటువంటి ప్రపంచాన కూడా మాకు బుద్ధి తెలవని వయసులో కూడా ఇందిరమ్మ కట్టించినటువంటి ఇల్లు ఇప్పుడు కూడా చాలా తెలంగాణ జిల్లాలో, నేను కూడా తెలంగాణ జిల్లాలో చాలా తిరిగాను. ఒక ప్రజా ఉద్యమాల్లో కూడా పనిచేసిన వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుని కూడా కొనసాగుతున్నారు. కాబట్టి కొన్ని జిల్లాలలో కూడా నేను చూసినటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా ఇందిరమ్మ కట్టించినటువంటి ఇళ్లలో నివసిస్తున్నటువంటి కుటుంబాలు, పేద ప్రజలు, అట్టడుగు అడవర్గ కులాలు కూడా ఎంతో మంది అలా జీవనం కొనసాగిస్తున్నాయంటే అప్పుడు కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు కూడా ఎలాంటి చెక్కు చెదరలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్లతోని కూడా చాలా మంచిగా ఈ ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల పక్షాన పనిచేస్తుంది, పేదలకు న్యాయం చేస్తుంది, పేదలకు అండదండగా నిలుస్తుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయేది కాంగ్రెస్ పార్టీ. సో 2500 ఇస్తాను మహిళలకు అవేమైనాయి, స్కూటీలు ఏమైనాయి, అలాగే పెన్షన్లు పెంచిస్తాను అవేమైనాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. అరే ఒకటి ఇప్పుడు మనము ఏరు పడితే ఒకసారి అన్ని సరిదిద్దుకోలేం కదా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసుకున్నప్పుడు భార్య వచ్చింది, భార్య వచ్చినప్పుడు ఉప్పు కావాలి, పప్పు కావాలి, ఆ పసుపు కావాలి, అన్ని కావాల్సిందే కదా. అంటే మనం ఏరు పడితే ఎంత అవసరం ఉంటుంది, అంతే అవసరం ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఒకటి అనుకుంటా గ్యారెంటీలు అనేటువంటిది మొత్తం పైన అమలు చేస్తుంది. అమలు చేయదనే సమస్య లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కానీ పేదల కోసం పనిచేస్తుంది. కాకపోతే లేటెస్ట్ గానే సరే షార్ట్ టైంలో సీట్ తినిపించే విధంగానే సీట్ తినిపిస్తుంది ప్రభుత్వం. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి 100% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటది. తప్పు చేయదు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఇలా గ్యాస్ సిలిండర్ చూసుకో, అనేక పథకాలు, కరెంట్ ఫ్రీ కానీ, ఈ రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ కానీ చాలా చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. డిఫరెంట్గా కూడా రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో కానీ, జడ్పీటీసీల్లో కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లలో కానీ అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో నిలబడుతుంది, విజయడంకం మోగిస్తుందని సందర్భంగా ఆశ వ్యక్తం చేస్తారు. ఊర్లలో రైతులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో చూడరు, మీకే బుద్ధి చెప్తారు అని చెప్పి చెప్తారు. ఏనాటికి కూడా బుద్ధి చెప్పరు. సామాన్య నాలాంటి కొంతమంది, నాలాంటి లీడర్లే, ఇంకొకరు మేము ఎందుకందాం, నాలాంటి పనికి మాలినటువంటి కొంతమంది నాయకులు, నాలాంటి యువకులు కావాల్సుకుని కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు తప్ప రైతులు ఆనందోత్సవంలో ఉన్నారు. రైతులు తప్పకుండా రాబోయే తరంలో వాళ్ళకి తెలుసు ఇందిరమ్మ ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఆయన బతుకున్న రోజుల్లో. ఆయన పోయిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత, మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక, ఇందిరమ్మ గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హస్తంలో నిలబెడతారు, అద్దంలో చూపిస్తారని సందర్భంగా